ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. కోల్ ఇండియా, ఎన్టీపీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లార్సెన్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా టెక్ మహీంద్రా, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి లైఫ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. వాటి మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శేషు గారు నమస్తే అండి. నమస్తే అండి. శేషు గారు ఏం చెప్తారు? ఇవాళ మార్కెట్ సంబంధించి ఫ్లాట్గా కొనసాగుతూ ఉన్నాయి. ఈ యుద్ధ ప్రభావం, ఆ ఇంపాక్ట్ ఏమన్నా మన మార్కెట్ మీద ఉందంటారా? అలాగే ఎక్కడ క్లోజ్ అయ్యేందుకు అవకాశం ఉందంటారు సార్? అంటే లాస్ట్ మనకి ఒక 4-5 రోజులుగా మనం చూస్తున్నామని గ్లోబల్ గా అన్ని స్టాక్ మార్కెట్స్ లో ఒక భారీ సెల్లింగ్ అనేది కనపడింది. దానికి అనుగుణంగా కూడా మన మార్కెట్స్ కూడా బాగా కరెక్ట్ అయినాయి. ప్రస్తుతానికి కానీ గమనిస్తే నిఫ్టీ పరంగా మనది ఓకే, మిగతా వారితో కంపేర్ చేసుకుంటే అంత భారీగా పడలేదని చెప్పొచ్చు. ద సేమ్ టైం పెరిగింది కూడా మనకి చాలా తక్కువ చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఫ్లాట్ గా కొనసాగుతుంది. అయితే మనం గమనించాలి, ఈ రోజు ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా కోస్పీ అయితే దగ్గర ఏకంగా ఒక రోజే 9% ఈ రోజు పెరిగింది. అదేవిధంగా మిగతా అన్ని ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా స్ట్రాంగ్ ఉన్నాయి. బట్ ఓవరాల్ గా మనకి ఈ వార్ రిలేటెడ్ న్యూస్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. మనకి తెలిసిందే, రోజు కాదు గంటకి కొత్త వార్తలు రావడం చూస్తున్నాము. అంటే ఎక్కువగా ఎందుకు చెప్తున్నా అంటే ఈ న్యూస్ బేస్డ్ మూవ్స్ మార్కెట్ లో ఉంటాయి. సో వారు తగ్గుముఖం పడితే డెఫినెట్ గా మార్కెట్స్ కొంచెం ర్యాలీ అనేది తీసుకుంటుంది. ఒకవేళ వారు మరింత ముదిరి ఇలానే కొన్ని రోజులు కొనసాగితే మాత్రం క్రూడ్ ఆయిల్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే అండి, క్రూడ్ ఆయిల్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. సో దట్ ఏమవుతుందంటే మన ఎకానమీ సూపర్ స్ట్రాంగ్ ఉంది, కన్జంప్షన్, క్రూడ్ ఆయిల్ కన్జంప్షన్ కూడా బాగా ఎక్కువ ఉంది. కాబట్టి ఏదంటే ఈ విధంగా ఇదే విధంగా కొన్ని రోజులు కొనసాగితే మాత్రం కొంచెం మన ఎకానమీ మీద కూడా అది ప్రభావం ఉంటుంది. బట్ ఎంత త్వరగా అందరు కోరుకోవాల్సింది ఏంటంటే ఈ వార్ రిలేటెడ్ న్యూస్ అనేది త్వరగా, అంటే వార్ ఆగిపోయి ప్రశాంతంగా ఉంటే మాత్రం డెఫినెట్ గా మార్కెట్ లో ఒక మంచి స్ట్రాంగ్ ర్యాలీ, మరి ముఖ్యంగా మన ఇండియన్ మార్కెట్స్ స్ట్రాంగ్ ర్యాలీ అనేది రావడానికి అవకాశం ఉంది. ఇక ఈ రోజు విషయానికి వస్తే ఈ రోజు 24,600 పైన క్లోజ్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా వరకు అక్కడికి వచ్చి కిందకి రావడం చూస్తున్నాము. నేను కూడా 24,600 పైన క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒక 25-30 పాయింట్స్ పాజిటివ్ గా, అంటే 120-140 పాయింట్స్ రేంజ్ లో పాజిటివ్ గా క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాలర్ ఉన్నారు సార్, అన్నపూర్ణ కాల్ చేస్తున్నారు. అన్నపూర్ణ గారు నమస్తే అండి, మాట్లాడండి. శేషు గారితో డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే అండి. నమస్తే శేషు గారు. నేను సిఎన్జి టైర్స్ తీసుకోవాలనుకున్నానండి. ఫ్రెష్ గా ఏ ప్రైస్ లో ఎంటర్ అవ్వచ్చండి? అలాగే భారతీయ ఎయిర్టెల్ ఇప్పుడు తీసుకోవచ్చండి? భారతీయ ఒకటి అన్నారు, ఇంకోటి అండి సిఎన్జి టైర్స్ అండి. సిఎన్జి టైర్స్ రెండు కూడా గుడ్, అంటే మంచి పిక్ చేసుకున్నారండి. భారతీయ ఎయిర్టెల్ ఒకటి, సిఎన్జి టైర్స్ రెండు కూడా ఏంటి అంటే మీకు ఎంత డౌన్ వెళ్తాయి అనేది ఎవరు కూడా ఎగ్జాక్ట్ గా చెప్పలేరు. కానీ బట్ డౌన్ కి ఎంత డౌన్ కి వెళ్ళినా కూడా మళ్ళీ పైకి వెళ్తాయి అనమాట. సో లాస్ట్ టైం కూడా మీరు అడిగినట్టున్నారు, నాకు తెలిసి భారతీయ ఎయిర్టెల్ స్టార్ట్ చేయండి అని చెప్పాము. మార్కెట్ లో మీరు చూసే ఉంటారు, మార్కెట్లు బాగా పడ్డాయి. అయినా సరే భారతీయ పెద్దగా పడలేదు. సో బై చేయండి అండి. సిఎన్జి కూడా బై చేయండి, రెండు కూడా గుడ్ బెట్స్ అవుతాయి. ఈవెన్ మీకు సిఎన్జి కరెంట్ లెవెల్స్ లో కూడా ఎలా ఉంది అంటే వాల్యుయేషన్స్ పరంగా చూస్తే మనకి 14,000 కోట్లకే దొరుకుతుందండి. 14,000 కోట్లకి ఒక కంపెనీ ఇండియాలో మంచి బ్రాండెడ్, అంటే బాగా పాపులర్ బ్రాండ్ టైర్ కంపెనీ ఈ రేట్ లో దొరుకుతుందంటే బ్లైండ్ గా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అది కూడా లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. రెండు కూడా కొనుక్కో. నెక్స్ట్ కలర్ సుబ్బారావు చేస్తున్నారు. సుబ్బారావు గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్, మీకు శేష్ గారికి నమస్కారాలు. నమస్తే అండి. సార్ ఈ సిఎస్బి క్యాథలిక్ సిరియన్ బ్యాంక్, అలాగే యురేకా పోర్ట్స్,
యూకో బ్యాంకు ఈ రేట్ లో బై చేయొచ్చా? ఇదో సిఎస్బి ఒకటి అర్థమైంది, ఇంకోటి సిఎస్బి, యూరోకా ఫోర్బ్స్, యూకో బ్యాంక్ ఈ మూడు ఈ రేట్ లో బై చేయొచ్చా సార్? ఓకే అండి. యూరోకా ఓకే వినబడిందండి. యూరోకా ఫోర్బ్స్ గురించి, సిఎస్బి గురించి అడిగారు. సో మీరు చెప్పిన వాటిలో యూకే బ్యాంకు వీటన్నిటికన్నా కొంచెం మీరు వేరే స్టాక్ సెలెక్షన్ వేరేది సెలెక్ట్ చేసుకోరండి. మీరు చెప్పిన 3 స్టాక్స్ కన్నా వేరే స్టాక్స్ కి వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది నాకు. 3 కూడా వద్దని చెప్తానండి, 3 స్టాక్స్ కూడా వద్దని చెప్తాను. వీటికన్నా మీరు వేరే స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోండి. చాలా ఉన్నాయి ఇదే సెక్టర్ లో, ఇదే సెగ్మెంట్ లో చాలా కంపెనీస్. మరి ముఖ్యంగా బ్యాంకింగ్ లో, ప్రైవేట్ లో మీరు ఫెడరల్ బ్యాంక్ వెళ్ళండి, అదేవిధంగా పిఎస్యు బ్యాంక్ వెళ్ళాలనుకుంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెళ్ళండి. ఈ విధంగా చూసుకోండి. సో యూరోకా ఫోర్బ్స్ కూడా వద్దండి, అంటే రీసెంట్ గా నెంబర్స్ కూడా అంత గొప్పగా లేవు. బట్ ఈ లెవెల్ నుంచి అయితే కొంచెం యూరోకా ఫోర్బ్స్ కొంచెం ఒక 10 to 15% కైండ్ ఆఫ్ ర్యాలీ అయితే రావచ్చు. కానీ బట్ అంత అంటే కాంపిటీషన్ పరంగా బాగుంది. యూరోకా ఫోర్బ్స్ పరంగా చూడాలంటే కాంపిటీషన్ పరంగా బాగుంది. ఒకప్పటిలాగా ఏంటంటే ప్లేయర్స్ ఒక లిమిటెడ్ గా లేరండి. ఈ రోజుల్లో చాలా నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఎక్కువ వచ్చారు. కాబట్టి ఏంటంటే కొంచెం యూరోకా ఫోర్బ్స్ ఇంతకు ముందు లాగా, గతంలో లాగా మార్జిన్స్ పెద్దగా ఉండవు. కాబట్టి యూరోకా ఫోర్బ్స్ కూడా ప్రస్తుతానికి వద్దని చెప్తాను, వేరేది సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. యా, నెక్స్ట్ కాలర్ మల్లికార్జున్ చేస్తున్నారు. మల్లికార్జున్ గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. డౌట్ అండి, చెప్పండి. సార్ నమస్కారం సార్. ఐనాక్స్ ముందు 130లో ఉంది సార్, యావరేజ్ చేసా లేదా? ఏమన్నారండి, ఏ స్టాక్ అన్నారు? ఐనాక్స్ ముందు ఐనాక్స్ విండ్. ఓకే, 130లో ఉన్నాయి సార్. ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా? మళ్ళీ ఒక 3000 క్వాంటిటీ ఉన్నాయి. చెయ్యండి చెయ్యండి. సో చెయ్యండి అండి. ఐనాక్స్ విండ్ ని మీరు యావరేజ్ చేసుకోవచ్చా అని అడిగారు. డెఫినెట్ గా చెయ్యండి అండి. టెక్నికల్ గా మాట్లాడుకోవాలంటే ఇంకా మరింత కిందకి వెళ్తుంది. 82 ఆ లెవెల్ బ్రేక్ అయిందంటే మరింత 70s దగ్గరికి రావచ్చు. బట్ 100% అక్కడికి వస్తుందా అని చెప్పలేము. సో ఐనాక్స్ విండ్ అనేది ఓవరాల్ గా గ్రోత్ పరంగా కూడా అంత బాగానే ఉంది. లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే ఆల్టర్నేట్ ఎనర్జీలో పరంగా భాగంలో, ఆల్టర్నేట్ ఎనర్జీలో భాగంగా ఏంటంటే ఇటువంటి కంపెనీస్ కి మంచి భవిష్యత్తు ఉండే అవకాశాలు ఉంటాయి. యావరేజ్ చేసుకోవాలంటే అది కూడా 3-4 ఏళ్ళ ఉద్దేశం ఉంటే యావరేజ్ చేసుకోవచ్చు. యా, నెక్స్ట్ కాలర్ చక్రి చేస్తున్నారు. చక్రి గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. శేష్ నమస్తే అండి. నమస్తే అండి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంకు 3 నేను 30% లాస్ లో ఉన్నాను సార్. ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా, ఇంకా వెయిట్ చేయమంటారా? రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంగ్ టర్మ్ కంటిన్యూ చేసేయండి. ఇన్ఫోసిస్ ని ప్రస్తుతానికి ఉంచి ర్యాలీస్ లో ఎగ్జిట్ కానండి. ఎప్పుడు కూడా మీరు లాంగ్ టర్మ్ కి ఇన్ఫోసిస్ వద్దు, రిలయన్స్ కూడా లాంగ్ టర్మ్ వద్దు, 2 కూడా మీరు ఎగ్జిట్ తీసుకోవాల్సిందే స్టాక్సే. బట్ ప్రస్తుతానికి అయితే 2 హోల్డ్ చేయండి. ఇప్పుడు ఏంటంటే మార్కెట్లు బాగా పడి ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ అప్ ట్రెండ్ లో, అంటే నెక్స్ట్ బుల్ మార్కెట్ లో ఈ రిలయన్స్ అండ్ ఇన్ఫోసిస్ ఎగ్జిట్ కాండి. పెద్ద కంపెనీస్ కదా, ఇన్ఫోసిస్ కొంటే ఏం కాదు, టీసీఎస్ కొంటే ఏం కాదు అని కొన్న వాళ్ళందరికీ ఏమైపోయింది, లాస్ట్ 5 ఏళ్లలో టీసీఎస్ ఎవరెక్కడ కొన్నా కూడా అందరికీ నష్టాలే. -12% దాకా టీసీఎస్ లో రిటర్న్స్ వచ్చిందండి. అంటే 1 లక్ష పెట్టిన వాళ్ళకి 88,000 వాళ్ళ అకౌంట్ లో ఉంది 5 ఏళ్ల క్రితం పెట్టిన వాళ్ళ పరిస్థితి. సో అందుకనే ఏంటంటే మీరు వీటన్నిటి వెనకాల ఏముంటుందంటే ఆ ట్రెండ్, మనకి ఎప్పటికప్పుడు వ్యాపారాల్లో మార్పులు వస్తూ ఉంటాయండి. దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి, చేసి ఆ విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. అటువంటి కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఇంతకు ముందు మనకి ఐనాక్స్ విండ్ అని ఒక ఆయన చెప్పారు, అది బాగా లాస్ లో ఉన్నారు, అయినా హోల్డ్ చేయమని చెప్పారు. ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా ఆల్టర్నేటివ్ ఎనర్జీ ఉంటుంది, విండ్ ఎనర్జీ, వాళ్ళు విండ్ టర్బైన్స్ తయారు చేస్తారు అనమాట. కాబట్టి ఫ్యూచర్ ఉంటుంది దానికి. ఒక టెక్నాలజీ విషయానికి వస్తే మీకు తెలిసిందే, టెక్నాలజీలో భారీ మార్పులు, ఒక నెలల్లో మార్పులు వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ తట్టుకొని ఇన్ఫోసిస్ ఇక్కడ నుంచి భారీగా మళ్ళీ 2,000, 3,000 వెళ్ళే అవకాశం లేవు. కాబట్టి సరే అంతే. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, హోల్డ్ చేసి ర్యాలీస్ లో ఎగ్జిట్ కాండి. యా, నెక్స్ట్ కాలర్ లతా చేస్తున్నారు. లతా గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే శేషు గారు.
నా దగ్గర వోల్టామ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయండి. అవి నేను ఇప్పుడు 15% లాభంలో ఉన్నాను. దాన్ని సరి చేసి ఎల్షర్ మోటార్ తీసుకొచ్చండి, లేదంటే M&M బెటర్ అండి? ఇప్పుడు మీరు చెప్పిన ఐషర్ అండ్ M&M రెండు కూడా ఆటోమొబైల్ లో రెండు ఉన్న అన్ని కంపెనీస్ కన్నా బాగా మంచి గ్రోత్ ఉన్న కంపెనీస్ అండి. ఒకటి ఐషర్ మోటార్స్, ఇంకోటి ఏమన్నారంటే M&M. సో వోల్టామ్ పంపేసి అవి కొన్నాము అనేది మనం చెప్పలేము కదా, దానికి దీనికి కంపేర్ చేయడం కష్టము. బట్ వోల్టామ్ కంటిన్యూ చేయండి అండి, న్యూ హైస్ కి వెళ్ళిపోతుంది. వోల్టామ్ కొంచెం మార్కెట్ ఆగితే నేను కూడా మళ్ళీ 10,000 దాటిపోతుందండి. సో రిటర్న్స్ పరంగా చూస్తే మీకు ఐషర్ తర్వాత M&M కన్నా వోల్టామ్ లోనే మీకు పెట్టిన పెట్టుబడికి రిటర్న్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఐని క్రాస్ అయినప్పుడు అంటే 10,000 అనమాట, అక్కడ నుంచి ఒక అట్లీస్ట్ ఒక 7 to 8% అంటే ఆ లెవెల్కి వస్తే ఇంకొక 10% అట్లీస్ట్ ఒక ర్యాలీ అనేది మనకి రావచ్చు. అక్కడ మీరు ఒక ఎగ్జిట్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అక్కడ కూడా ఎగ్జిట్ కమ్మని చెప్పాను, ఎందుకంటే రిజల్ట్స్ బాగున్నాయి, తర్వాత వాల్యుయేషన్స్ పెద్ద ఎక్స్పెన్సివ్ కాదు కాబట్టి కంటిన్యూ చేసుకుని ప్రస్తుతానికి. నెక్స్ట్ కాలర్ శ్రీకాంత్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ శేషు సార్ గారికి నమస్కారం సార్. సార్ కరూర్ వైశ్య బ్యాంక్ అనేది ఈ రేట్ లో తీసుకొచ్చారు లాంగ్ టర్మ్ కి, కరూర్ వైశ్య బ్యాంక్ కి. అదే విధంగా డేటా సెంటర్లలో ఏదైనా తీసుకోవాలంటే ఏం తీసుకోవచ్చు? నెట్వర్క్ ఈటీఈ నెట్వర్క్. ఈ కరూర్ వైశ్య బ్యాంక్ చాలా బాగా పెరిగిందంటే మనం అంటే నేను గతంలో ఇది చెప్పిన దగ్గర నుంచి 2 అంటే అరౌండ్ నా బాగా గుర్తు 10,000 మార్కెట్ క్యాప్ ఉన్నప్పుడు మనం ఆ కరూర్ వైశ్య బ్యాంకు మనం చెప్పాము, చాలా స్ట్రాంగ్ గా చెప్పాము. 10,000 మార్కెట్ అంటే నేను స్టాక్ గురించి చెప్పలేదు, మార్కెట్ క్యాప్ ఎంత ఉందో. ఇప్పుడు 30,000 కోట్ల మార్కెట్ క్యాప్ వచ్చిందంటే మనం పెట్టిన పెట్టుబడికి 2 వచ్చింది అనమాట. ఇదంతా 2 నెలల్లో జరిగింది అనమాట. డెఫినెట్ గా కరూర్ వైశ్య బ్యాంక్ మీద స్టిల్ నేను పాజిటివ్ గా ఉన్నాను. ఇంతకు ముందులాగా అంటే ఒక 2-3 ఏళ్ళు ఎలా క్రితము 3 ఏళ్ళు 4 ఏళ్ళ క్రితానికి ఇప్పటికి ఏంటి అంటే మంచి వీళ్ళు బిజినెస్ లో అగ్రెసివ్ గా వెళ్తున్నారు. సో అది పాజిటివ్ అంశము, మీరు కొనుక్కోవచ్చు. కరూర్ వైశ్య బ్యాంక్ ఈ లెవెల్లో కూడా మీరు కొనుక్కోవచ్చు. నవీన్ గారు మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. సార్ ఒకటి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఒకటి సజిలిటీ తీసుకోవచ్చు అండి ఒక 1 year కోసం? రెండు కూడా తీసుకోవచ్చు, కాకపోతే రెండిట్లో ఉన్న ఒకటే ఏంటి అంటే మీరు తీసుకునేది ఎందుకు అంటున్నారు అనుకుంటే రెండు కూడా 100 రూపాయల లోపల ఉన్నాయని మీరు అనుకుంటున్నారు, అదే మీ ఉద్దేశం అయి ఉండొచ్చు. సో దానికంటే ముందు ఇంకోటి ఏంటంటే రెండు కూడా ఈక్విటీ చాలా పెద్దదండి. ఈక్విటీ చాలా పెద్దగా ఉన్నప్పుడు ఏమైపోతుంది అంటే స్టాక్ పెరగడానికి చాలా టైం పడుతుంది. సో బిజినెస్ పరంగా సజిలిటీ ఇండియా ఫ్యూచర్ బాగానే ఉంటుంది. గతంలో కూడా నేను దీన్ని అరౌండ్ 50 అట్లా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది అన్న, అక్కడ నుంచి 40 దాకా వచ్చేసింది. బట్ లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే సజిలిటీ ఇండియా అని మీరు పిక్ చేసుకోండి. అదేవిధంగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ని కూడా పిక్ చేసుకోవచ్చు, కాకపోతే స్లో ఉంటాయండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా రెండు కూడా ఈక్విటీ చాలా పెద్దది, అది దృష్టిలో పెట్టుకోండి. చాలా స్లోగా ఉంటుంది. వీటికన్నా మీరు కొంచెం చూడగలిగితే వేరేది ఏదన్నా అంటే కొంచెం ఫాస్ట్ గా మూవ్ అయ్యేవి వేరే వాటిలో ఉండండి ఒకవేళ ఉండాలనుకుంటే. ఇవేంటంటే స్లోగా ఉంటాయండి, చాలా స్లోగా ఉంటాయి. యా, బిఈఎల్ షేర్స్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చు అని అడుగుతున్నారు సార్. బిఏలో స్లోగా ఉంటుందండి. భారత్ ఎలక్ట్రానిక్స్ చాలా స్లోగా స్టడీగా ఉంటుంది. ఇప్పుడు చూసారు మార్కెట్ ఎంత పడుతున్నా కూడా దీంట్లో ఎటువంటి చలనం లేదు, లైఫ్ టైం హైస్ దగ్గర ఉంది. సో ఇదే విధమైన ట్రెండ్ కొనసాగవచ్చు, కొనుక్కోవచ్చు. యా, నెక్స్ట్ కాలర్ రాజు చేస్తున్నారు. రాజు గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ ఒకటి సార్ నెట్ వెబ్ డైనమాటిక్ టెక్నాలజీ. నెట్ వెబ్ ఒకటి, నెట్ వెబ్ సెకండ్ వన్ డైనమాటిక్ టెక్నాలజీ. ఈ రేట్ లో బై చేయొచ్చా? నెట్వర్క్ వినబడిందండి. ఇంకోటి డైనమాటిక్ టెక్నాలజీ. నెట్వర్క్ టెక్నాలజీస్ గురించి అడిగారు. వద్దండి, ప్రస్తుతానికి నెట్వర్క్ టెక్నాలజీస్ ఆగండి. ఇప్పుడే ఈ రోజు భారీ కరెక్షన్ లో ఉంది.
ఇంకా కొంచెం ఇందులో ప్రైస్ కరెక్షన్ అనేది రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి నెట్వర్క్ టెక్నాలజీస్ ఆగండి, కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే ఈ రోజు దీంట్లో వచ్చిన కరెక్షన్ అనేది మరింత కిందకి రావడానికి చాలా అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ లెవెల్లో కొనొద్దని చెప్తాను. సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ లాస్లో ఉన్నారు సార్. ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. రెండు కూడా సేమ్ ఒకే కేటగిరీకి చెందిన కంపెనీస్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు. రెండు కూడా ప్రస్తుతానికి మీరు లాస్ లో ఉన్నారంటున్నారు. అయినా ఉంచండి అండి, ఎందుకంటే వీటి బిజినెస్ అనేది ఎప్పటికీ అంటే ఎవర్ గ్రీన్ గా ఉంటుంది. తర్వాత వేరే థర్డ్ ప్లేయర్ వచ్చే అవకాశాలు లేదండి. ఇంకా మీరు కొనుక్కోండి లాంగ్ టర్మ్ కోసం. సిడిఎస్ కావచ్చు, ఎన్ఎస్డిఎల్ కావచ్చు, రెండు కూడా సేమ్ బిజినెస్ మోడల్స్ అంతా ఒకటే, రెండు కూడా ఒకటే అన్న. కాబట్టి సిడిఎస్ఎల్ అయినా ఎన్ఎస్డిఎల్ అయినా వీటిలో మీరు ఇంకా స్లోగా యాడ్ చేసుకుంటూ పోండి. 3-4 ఏళ్ళ ఉద్దేశం పెట్టుకోండి. ఇంకా డౌన్ సైడ్ అయితే ఇంకా సిడిఎస్ఎల్ ఏమో కానీ ఎన్ఎస్డిఎల్ అయితే ఇంకా కొంచెం డౌన్ సైడ్ కనపడుతుందండి. ఈవెన్ 820 లెవెల్స్ ని కూడా ఇది టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది సిడిఎస్ ఎన్ఎస్డిఎల్ అయితే. నెక్స్ట్ కాలర్ రాజేంద్ర చేస్తున్నారు విజయవాడ నుంచి. రాజేంద్ర గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్, శేష్ గారు. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఈ మార్కెట్ ఈ ప్యానిక్ అవుతుంది కదా, ఈ టైంలో ఈ హెచ్డిఎఫ్సి కానీ లేదంటే ఇంకా ఏ షేర్లు తీసుకోవచ్చు చెప్పగలరా? ప్యానిక్ ఉన్నప్పుడే కొనాలండి. సో అందరు భయపడుతున్నప్పుడే మనము కొనాలి. ఏ షేర్లు కొట్టాలంటే ఇమీడియట్ గా ఏంటంటే ఇండెక్స్ షేర్లు పెరుగుతాయండి. కోటక్ బ్యాంక్ కోటక్ బ్యాంక్ అటువంటి వాటిని కొనుక్కోండి. ఫార్మాస్యూటికల్స్ లో కూడా మీకు బాగా ర్యాలీ అనేది రావడానికి అవకాశం ఉంది. సో జైడస్ లైఫ్ ఒకటి కొనుక్కోండి, ఇటువంటి కొనుక్కోండి. తర్వాత యునైటెడ్ బ్రీవరీస్ ఒకటి, అది కూడా కొనుక్కోండి. నారాయణ హోదాల ఒకటి, అది కూడా కొనుక్కోండి. ఇటువంటి స్టాక్స్ లో ఉండండి. మీరు కింద పడినా కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడే మనం ప్రోగ్రామ్ స్టార్టింగ్ కి ఇప్పటికి గమనిస్తే నిఫ్టీలో ఒక భారీ ర్యాలీ అనేది వచ్చింది. మనం అనుకున్నప్పుడు 600 అనుకున్నాం, 600 కాదు 800 పాయింట్స్, అంటే నిఫ్టీ 24,800 వచ్చేసింది అనమాట. సో అంటే లాస్ట్ మీరు చూసే ఉంటారు, లాస్ట్ 2-3 రోజులు అంటే 1 వీక్ బ్యాక్ ఏవైతే లెవెల్ ఉందో అక్కడికి వచ్చేసింది దాదాపు. అందుకని ఏంటంటే పడుతున్నప్పుడే కొనుక్కోవాలి, పానిక్ లో ఉన్నప్పుడే మనం ఏంటి అంటే. సో ఇవన్నీ ఇప్పుడున్న పరిస్థితులను సర్దుమణిగితే మళ్ళీ మన మార్కెట్స్ నేను పదే చెప్తూ ఉంటాను. ఇప్పుడు పెరుగుతున్న మార్కెట్ లో అన్నిటికన్నా మన మార్కెట్ ఎక్కువ వాల్యూ ఉంది. ప్లస్ ఆ వాల్యూ లేని మార్కెట్సే పెరుగుతున్నాయి. లైక్ పోస్ట్ కావచ్చు, జపాన్ కావచ్చు, యుఎస్ కావచ్చు, డాక్స్, జర్మన్ డాక్స్ కావచ్చు. అంటే వాల్యూ లేదంటే అక్కడ ఏంటంటే ఉన్నదానికన్నా ఎక్కువ పెరుగుతున్నాయి అనమాట. మనది ఏంటంటే ఉన్నదానికన్నా తక్కువ పెరగడం లేదు. మార్కెట్ పక్కన పెట్టి స్టాక్స్ కూడా పెరగడం లేదు. కాబట్టి నెక్స్ట్ ఒక 5-6 నెలల్లో మన మార్కెట్స్ ముందుకు వెళ్తాయి. కాబట్టి కొనుక్కో. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. శ్రీధర్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ ఈ సుజలాన్ ఒక 5,000 షేర్లు కొనుక్కోవచ్చా సార్ ఈ ప్రైస్ లో? సుజలాన్ స్లోగా ఉంటుందండి. సుజలాన్ అనేది చాలా స్లోగా ఉంటుంది, కొనుక్కోండి. బట్ చాలా స్లోగా ఉంటుంది. ఇది కూడా సేమ్ ఇంతకు ముందు మనం ఐనాక్స్ అనుకున్నాం కదా, అట్లనే అటువంటి రెండు కూడా ఒకే సెక్టార్ చెందినవి, ఒకే బిజినెస్ లో ఉన్నారు. అన్ని బాగున్నాయండి. ఓన్లీ పడుతుంది అంటే ప్రైస్ కరెక్షన్ అనమాట, ఇంకేం లేదు, కొనుక్కోండి. నెక్స్ట్ కాలర్ వెంకట్ చేస్తున్నారు విశాఖపట్నం నుంచి. వెంకట్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. ఆర్వీఎన్ఎల్, ఎన్ఎండిసి, ఎస్ బ్యాంక్ అండి ప్రెస్ అయింది. ఆర్వీఎన్ఎల్, ఎన్ఎండిసి, ఎస్ బ్యాంక్. ఫ్రెష్ బ్యాంక్ కొనాలనుకుంటున్నారా? సో వీటికన్నా ఇప్పుడు నేను చెప్పిన స్టాక్స్ ఉన్నాయి కదండి, వాటి కొనుక్కోండి. ఆర్వీఎన్ఎల్ ఓకే, ఎన్ఎండిసి వద్దు, ఎస్ బ్యాంక్ కూడా వద్దండి. ఎస్ బ్యాంక్ కూడా వద్దు. ఎస్ బ్యాంక్ కన్నా కరూర్ వైశ్య బ్యాంక్కి వెళ్ళండి. సార్ మెజగాన్ హాల్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు కరెంట్ ప్రైస్ లో. రెండు కూడా తీసుకోవచ్చు అండి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ తీసుకోవచ్చు. మ్యాజ్గాన్ కన్నా మీరు గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అని ఉంటారు, అది తీసుకోండి. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఓకే, మ్యాజ్గాన్ కూడా ఓకే, బట్ దానికన్నా ఏంటి అంటే మీరు గార్డెన్ రీచ్ వెళ్ళండి.
నెక్స్ట్ కాల్ సుబ్బారావు చేస్తున్నారు. సుబ్బారావు గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్కారం సార్, శేషు గారు. నమస్తే అండి. సార్ సిజీ పవర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ స్థాయిలో ఎంటర్ అవ్వచ్చా? సిజీ పవర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు కూడా కొనాలని కొనాలనుకుంటున్నారా? సార్ ఉన్నాయి, కొంచెం ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చా? సో రెండు కూడా నేను రెండింటి మీద కూడా ఏదైనప్పటికీ కూడా రెండు కూడా రెండింటి స్టాక్స్ మీద నేను పాజిటివ్ గానే ఉన్నాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఎస్యు బ్యాంకుల్లో చాలా స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు మీరు కానీ గమనిస్తే మన ఇండియాలో మరి ముఖ్యంగా రూరల్ లో బాగా ప్రెజెన్స్ ఉన్నది. పాన్ ఇండియా మొత్తం స్టేట్ బ్యాంక్ అన్నమాట. అక్కడ ప్రైవేట్ బ్యాంక్స్ ప్రెజెన్స్ అంతగా లేదు. కాబట్టి రూరల్ ఎకానమీ అనేది చాలా స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తుంది. అది పిఎస్యు బ్యాంక్స్ కి పాజిటివ్ అనమాట. అందుకే పిఎస్యు బ్యాంక్స్ లో ఇటువంటి బ్యాంక్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సిజీ పవర్, క్రాంప్టన్ గ్రేవ్స్ మీద నేను పాజిటివ్ గా ఉన్నాను. లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే ఇది మీరు కంటిన్యూ చేసుకోండి. నెక్స్ట్ కాలర్ లక్ష్మి చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. లక్ష్మి గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. నమస్కారం శేషు గారు. నేను తేజ నెట్వర్క్ తీసుకున్నానండి. అవి ఉంచుకోమంటారు, అమ్మమంటారు. ఇంకొకటి విజయ డైనామిక్స్. విజయ డైనామిక్స్ అండి, విజయ డైనామిక్స్ ఈ రెండు కొన్నాను. విజయ డైనమిక్స్ అండి? అవునండి. ఓకే, మీరు తేజస్ గురించి ఓకే 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 డైనామిక్స్ కాదండి, విజయ విజయ డయాగ్నోస్టిక్స్ అండి. విజయ డైనమిక్స్ అంటే డైనామిక్స్ మీ స్టాక్ మీరు కరెక్ట్ గా గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, చూడకోకుండా చెప్పానండి, అందుకని మీరు 3 సార్లు చెప్పినా అదే పేరు చెప్తే మేము కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాం. రెండు కూడా తేజస్ ఉంచండి. తేజస్ ని రీసెంట్ గా ఆర్డర్లు వచ్చాయి, బాగా పెరిగింది స్టాక్. ఇక్కడ నుంచి ఏంటి అంటే మళ్ళీ నెక్స్ట్ ఒక 2 క్వార్టర్ల తర్వాత రెవెన్యూస్ కూడా పెరగడం స్టార్ట్ అవుతుంది. సో మంచి ఆర్డర్ బుక్ పెరిగింది లాస్ట్ ఫ్యూ డేస్ లో. సో ఉంచండి. విఆర్ డయాగ్నోస్ గురించి పెద్దగా మీరు అడగాల్సిన అవసరం లేదు. ఇండియాలో ఈ డయాగ్నోస్ సెంటర్స్ కావచ్చు, హాస్పిటల్ స్టాక్స్ కావచ్చు, అన్ని కూడా ప్రమాణంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. వెల్కమ్ అండి. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.